ఎల్టీఎక్స్ క్లాసెస్ అందిస్తున్న యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఈజ్ ఏ 360 డిగ్రీ ప్రిపరేషన్ ప్రోగ్రామ్ ఫర్ యూ. అంటే మీకు అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్రిపరేషన్ కూడా కవర్ చేస్తుంది. జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రాపర్గా లైవ్ క్లాసెస్ జరుగుతాయి, వాటి రికార్డింగ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ క్లాసెస్ మీకు రెడీగా 6th నుంచి 12th వరకు ఆల్రెడీ కవర్ చేసి పెట్టాం. కరెంట్ అఫైర్స్ డైలీ లైవ్ క్లాస్ ఉంటుంది. సీసాట్ క్యాట్ ఫ్యాకల్టీతో మీకు సీసాట్ క్లాసెస్ రన్ చేస్తాం. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఎప్పటికప్పుడు వీక్లీ టెస్టులతో పాటు ప్రిలిమ్స్ ముందు ప్రాపర్ టెస్ట్ సిరీస్ మీకు అందుబాటులో ఉంటుంది. అండ్ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, డే 1 నుంచి ఆన్సర్ రైటింగ్ పైన ప్రత్యేక శ్రద్ధ వహించి ఆన్సర్ రైటింగ్ పైన మీకున్న భయాన్ని తొలగించేలాగా ప్రోగ్రామ్ డిజైన్ చేశాం. ఇదంతా కేవలం 60,000 రూపాయలకే, దట్ టు లైఫ్ టైం వ్యాలిడిటీ. అంటే మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా యాక్సెస్ అనేది ఉంటుంది. 1 year 2 years అని కాదు, 5 years పట్టొచ్చు, 6 years పట్టొచ్చు. త్రూఅవుట్ యువర్ జర్నీ ద ప్రోగ్రామ్ విల్ స్టే విత్ యూ. అండ్ ఇది కూడా మీరు ఈఎంఐలో పే చేసుకునే సువర్ణ అవకాశాన్ని కూడా మనం కల్పిస్తున్నాం. ఒకేసారి పే చేయలేని వాళ్ళు 5,000 per month పే చేసి ఈ ప్రోగ్రామ్ని మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. సో ఇవాళ ఎడిటోరియల్లోకి వచ్చేద్దాం. సో టుడేస్ ఎడిటోరియల్ ఏం చెప్తుంది? సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ ఇంజురీ అంటే వాళ్ళకి వాళ్ళే కలిగించుకున్న ఇంజురీ. ఇంజురీ అంటే దెబ్బ అంటాం కదా, దెబ్బ తగిలింది అంటాం. ఇంజూర్ అయ్యామంటాం. అంటే మనకి ఎవడో దెబ్బ ఇలా, మనమే దెబ్బ వేసేసుకున్నాం. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యుఎస్ గురించి. ఏ కాంటెక్స్ట్లో? ట్రంప్ వచ్చాక వరుసగా టారిఫ్స్ వేస్తాను అంటారు. టారిఫ్ అంటే ఏంటి? సుంకాలు. దేనిపైన? దిగుమతులపైన. అంటే విదేశాల నుంచి అమెరికా లోపలికి వస్తున్న వస్తువులపైన నేను టారిఫ్స్ వేస్తాను, సుంకాలు వేస్తాను. సుంకాలు వేయడం ద్వారా అప్పుడు ఏమవుతుంది? విదేశాల నుంచి అమెరికా లోపలికి వస్తున్న వస్తువు యొక్క ధర పెరుగుతుంది. ట్రంప్ యొక్క ఉద్దేశం ఏంటి? అలా విదేశాల నుంచి వస్తున్న ధరలు, ఇంపోర్ట్ అవుతున్న వాటి యొక్క ధరలు పెరిగితే అప్పుడు వాటికి డిమాండ్ తగ్గి డొమెస్టిక్గా అమెరికాలో ప్రొడ్యూస్ అవుతున్న వాటికి హెల్ప్ అవుతుంది. సో అమెరికన్ ఎకానమీకి ఆ రకంగా హెల్ప్ అవుతుంది అనేది ట్రంప్ యొక్క ఉద్దేశం. కానీ దీనివల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. సో దిస్ ఆర్టికల్ టెల్స్ అస్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ మోర్ హార్మ్. ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ మోర్ హార్మ్ దాన్ బెనిఫిట్ కంటే హార్మ్ ఎక్కువ క్రియేట్ చేస్తుందని చెప్పి దీని ద్వారా మనకి ఈ ఆర్టికల్ చెప్తోంది. ఏది? ట్రంప్ టారిఫ్స్ వేయడం వల్ల. Trump's tariffs will not spare the United States from economic damage. ట్రంప్ యొక్క టారిఫ్స్ will not spare the United States from economic damage. ఎకనామిక్ డ్యామేజ్ నుంచి యునైటెడ్ స్టేట్స్ని ట్రంప్ యొక్క టారిఫ్స్ కాపాడతాయా? కాపాడవు, స్పేర్ చెయ్యవు. బేసిక్గా అది ఇంకా దానివల్ల ఇంకా ఎడిషనల్ డ్యామేజ్ వస్తుంది, కానీ దానివల్ల మంచి కన్నా చెడు ఎక్కువ జరిగే అవకాశం ఉంది అని ఆర్టికల్ యొక్క ఉద్దేశం. ఎకనామిక్ ఎస్టిమేట్స్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ President Donald Trump's first term suggest that the sweeping tariffs his administration imposed on nearly $400 billion worth of goods hurt the American economy. ట్రంప్కి ఇది సెకండ్ టర్మ్. ఇంతకు ముందు కూడా ఆయన పనిచేశారు. ఇంతకు ముందు ట్రంప్ ప్రెసిడెంట్గా పనిచేసినప్పుడు కూడా ఇలాగే స్వీపింగ్ టారిఫ్స్, స్వీపింగ్ అంటే ఎఫెక్టింగ్ లాట్ మెనీ థింగ్స్, చాలా వాటిని ఎఫెక్ట్ చేసేలాగా ఏదైనా తీసుకొస్తే దాన్ని స్వీపింగ్ అంటాం. సో స్వీపింగ్ టారిఫ్స్ అనేవి ట్రంప్ తీసుకొచ్చారు. సో ఈ స్వీపింగ్ టారిఫ్స్ ఏవైతే ట్రంప్ తీసుకొచ్చారో, టారిఫ్స్ అంటే ఏంటమ్మా? సుంకాలు అంటాం కదా. ఈ సుంకాలు ట్రంప్ ఏవైతే తీసుకొచ్చారో, అతని అడ్మినిస్ట్రేషన్ ఏవైతే విధించిందో వేటిపైన ఆన్ నియర్లీ $400 billion వర్త్ ఆఫ్ గుడ్స్, $400 billion వర్త్ ఆఫ్ గుడ్స్ పైన ఆయన టారిఫ్స్ అనేవి విధించడం జరిగింది. అండ్ దట్ ఏం చేసింది? హర్ట్ ది అమెరికన్ ఎకానమీ. అది అమెరికన్ ఎకానమీని హర్ట్ చేసింది. దానివల్ల ప్లస్ కంటే మైనస్ ఎక్కువ జరిగింది అని చెప్తున్నారు ఇక్కడ. దే ఆల్సో రిజల్టెడ్ ఇన్ ఎ నెట్ లాస్ ఇన్ రియల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, ఎ డిక్లైన్ ఇన్ యాన్యువల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ అండ్ జాబ్ లాసెస్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. సో ట్రంప్ తీసుకొచ్చిన ఈ టారిఫ్ పాలసీ వల్ల గతసారి అది దేనికి దారితీసిందమ్మా? ఇట్ రిజల్టెడ్ ఇన్ ఎ నెట్ లాస్ ఇన్ రియల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. రియల్ అంటే అర్థం ఏంటి? ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్. ఎప్పుడైనా జీడిపి క్యాల్కులేట్ చేసేటప్పుడు ఈ రోజు ఉన్న ప్రైసెస్ ప్రకారం చేస్తే దాన్ని నామినల్ జీడిపి అంటాం. అలా కాకుండా బేస్ ఇయర్
జీడిపి క్యాలిక్యులేషన్ ఒక బేస్ ఇయర్ తీసుకుంటారు. బేస్ ఇయర్లో ఉన్న ప్రైసెస్ ప్రకారమే చేస్తే దాన్ని రియల్ జీడిపి అని చెప్పి అంటాం. సో ఇందులో ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ అనేది జరిగింది. అంటే కరెంట్ ప్రైసెస్ కాకుండా కామన్గా ఏదైతే బేస్ ఇయర్గా తీసుకున్నామో ఆ బేస్ ఇయర్ ప్రైసెస్ని తీసుకుని క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఆ రియల్ జీడిపి ఏమైంది, తగ్గిందంట. అలాగే యాన్యువల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్లో కూడా డిక్లైన్ కనిపించింది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో జాబ్ లాసెస్ కూడా వచ్చాయి. ట్రంప్ ఏం ఎక్స్పెక్ట్ చేశారు, ఎలా టారిఫ్స్ విధించడం వల్ల విదేశాల నుంచి వచ్చేవి తగ్గుతాయి, డొమెస్టిక్ ప్రొడక్షన్ పెరుగుతుంది, సో డొమెస్టిక్గా ఎంప్లాయ్మెంట్ పెరిగిద్దని ఆయన అనుకున్నారు. కానీ దానికి రివర్స్ జరిగిందని చెప్పి ఇక్కడ ఆర్టికల్ చెప్తోంది. A 2019 discussion paper by the Federal Reserve Board disentangling the effects of the 2018-19 tariffs on a globally connected US manufacturing sector found that industries most exposed to tariff increases saw relative reductions in employment. చూడండి, సో 2019లో ఒక రీసెర్చ్ పేపర్, డిస్కషన్ పేపర్ ఫెడరల్ రిజర్వ్ బోర్డు తీసుకొచ్చింది. ఏంటది, డిస్ఎంటాంగ్లింగ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద 2018-19 టారిఫ్స్ అనే గ్లోబల్లీ కనెక్టెడ్ యూఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ఇది దాని యొక్క టైటిల్. డిస్ఎంటాంగిల్ అంటే అర్థమైంది, ఎంటాంగిల్ అంటే ఇరుక్కుపోవడం. ఇఫ్ సంథింగ్ ఈజ్ ఎంటాంగిల్డ్ అంటే ఇరుక్కుపోయింది, చిక్కుకుపోయింది అని అర్థం. డిస్ఎంటాంగిల్ అంటే మీనింగ్ ఏంటమ్మా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిస్ఎంటాంగిల్ అంటే చిక్కుముడి నుంచి బయటపడడం, ఇరుక్కున్న దాని నుంచి బయటికి రావడానికి మనం డిస్ఎంటాంగిల్ అంటాం. టు ఫ్రీ సమ్వన్ ఫ్రమ్ సంథింగ్ దే ఆర్ ఎంటాంగిల్డ్ విత్. ఓకే, దేంట్లో చిక్కుకున్నారో దాని నుంచి బయటికి తీసుకురావడానికి మనం డిస్ఎంటాంగ్లింగ్ అని చెప్పి అంటాం. సో 2018-19 టారిఫ్స్ గ్లోబల్లీ కనెక్టెడ్ యూఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పైన ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసి దాని నుంచి బయటికి రావడం అనే మీనింగ్లో మనకి తీసుకురావచ్చు. ఈ రీసెర్చ్ పేపర్ ఏం చెప్పిందంటే, ఇండస్ట్రీస్ మోస్ట్ ఎక్స్పోజ్ టు టారిఫ్ ఇంక్రీజెస్ అంటే సుంకాలు ఏ ఇండస్ట్రీస్లో అయితే బాగా పెరిగాయో వాటిల్లో ఎంప్లాయ్మెంట్ బేసిక్గా తగ్గిందంట. వాటిలో ఎంప్లాయ్మెంట్ తగ్గింది. ట్రంప్ ఎక్స్పెక్టేషన్ ఏంటి, వాటిలో ఎంప్లాయ్మెంట్ పెరిగిద్దని, కానీ రివర్స్ అయ్యి ఎంప్లాయ్మెంట్ ఏమైంది, అక్కడ తగ్గింది. ఎంప్లాయ్మెంట్ యాక్చువల్గా తగ్గడానికి అది దారితీసింది. ద నెగిటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ రైజింగ్ ఇన్పుట్ కాస్ట్ అండ్ రిటాలియేటరీ టారిఫ్స్ outweighed the benefits of import protection, leading to a net decline in manufacturing jobs. An estimated 0.6% loss, or about 75,000 fewer jobs than would have existed without the tariffs. The negative effects of rising input costs. Input costs పెరిగిపోవడం యొక్క నెగిటివ్ ఎఫెక్ట్. The negative effects of rising input cost. Input cost పెరిగిపోవడం యొక్క నెగిటివ్ ఎఫెక్ట్. అండ్ రిటాలియేటరీ టారిఫ్ అంటే అర్థం ఏంటమ్మా, నువ్వు నా మీద వేసావు సో నేను నీ మీద వేస్తా అంటే దెబ్బకి దెబ్బ. మనకి ఎవరన్నా ఇబ్బంది పెడితే తిరిగి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని రిటాలియేషన్ అంటాం. ఓకే, అండ్ రిటాలియేటరీ టారిఫ్స్ వాటి యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి అవుట్వే అంటే అర్థం ఏంటి, బీ మోర్ దాన్ అంటే ఇంకొక దానికంటే ఎక్కువని. దేనికంటే ఎక్కువ, అవుట్వైడ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఇంపోర్ట్ ప్రొడక్షన్. ఇంపోర్ట్ ప్రొడక్షన్ అంటే అర్థం ఏంటి, మీరు ఇది గమనించండి, వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది. సో ఇది యుఎస్ అమ్మ, ఇది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అనుకోండి. రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ నుంచి ఏదన్నా వస్తువు అమెరికాలోకి ఇంపోర్ట్ అవుతోంది అంటే అప్పుడు ఏమవుతుంది, అమెరికా డొమెస్టిక్ ఇండస్ట్రీ మరి ఆ కాంపిటీషన్ కూడా ఫేస్ చేయాలి. ఇప్పుడు అమెరికాలో స్టీల్ ఇండస్ట్రీ ఉంది, చైనాలో కూడా స్టీల్ ఇండస్ట్రీ ఉంది. చైనాలో 54% వరల్డ్ ఎకానమీలో వరల్డ్లో ప్రొడ్యూస్ అవుతున్న స్టీల్లో 54% చైనాలోనే ప్రొడ్యూస్ అవుతుంది. మరి చైనా నుంచి వస్తున్న స్టీల్ అమెరికాలో ఎంటర్ అవుతుంది. సో అమెరికన్ స్టీల్ ఇండస్ట్రీ చైనా నుంచి వస్తున్న స్టీల్ ఇండస్ట్రీతో పోటీ పడాలి కదా. మరి చైనా ఎక్కడో ఉంది, కానీ వాళ్ళతో వీళ్ళు పోటీ పడాలా లేదా, పడాల్సి వస్తుంది. కానీ చైనీస్ స్టీల్ అనేది చీప్గా ఉండడం వల్ల అమెరికన్ స్టీల్ దాంతో ఫైట్ చేయలేకపోతుంది. ఆ ప్రైస్కి ఇవ్వలేక వీళ్ళకి వాళ్ళంత సేల్స్ అవ్వట్లేదు. దానివల్ల ఏమవుతుంది, వీళ్ళ ఇండస్ట్రీ సఫర్ అవుతుంది. ఇది ట్రంప్ యొక్క ఉద్దేశం. సో ఇంపోర్ట్స్ వల్ల డొమెస్టిక్ ఇండస్ట్రీ సఫర్ అవుతుంది. సో కాబట్టి మన ఇంపోర్ట్స్ నుంచి ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఇంపోర్ట్ నుంచి మన డొమెస్టిక్ ఇండస్ట్రీకి ప్రొటెక్షన్ ఇవ్వాలని భావించి ఆయన ఏం చేస్తున్నారు, విదేశాల నుంచి వస్తున్న స్టీల్ పైన టారిఫ్ వేస్తున్నారు. టారిఫ్ అంటే అర్థం ఏంటి, సుంకం. లెట్స్ ఒక 25% వేశారనుకోండి, 100 రూపాయల వస్తువు కాస్త ఇప్పుడు 125 రూపీస్ అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ అడిషనల్ సుంకం టారిఫ్. సో దానివల్ల దే లూజ్ ప్రైస్ కాంపిటేటివ్నెస్. అవి ప్రైస్ కాంపిటేటివ్నెస్ కోల్పోతాయి. అప్పుడు డొమెస్టిక్ ఇండస్ట్రీ వాటితో ఫైట్ చేసి నిలబడగలుగుతుంది అనేది ట్రంప్ ఉద్దేశం. డొమెస్టిక్ ఇండస్ట్రీ బిల్డ్ అయితే డొమెస్టిక్లో మ్యానుఫ్యాక్చరింగ్లో జాబ్స్ పెరుగుతాయని ఆయన ఉద్దేశం. ఇది ఆయన చెప్తున్న పాయింట్. కానీ ఇన్ రియాలిటీ అలాంటి బెనిఫిట్స్ వస్తాయని అనుకున్నారు. కానీ ఈ రిటాలియేటరీ టారిఫ్స్ వల్ల వచ్చిన
నెగిటివ్స్ అంటే ఏంటి, లైక్ రైజింగ్ ఇన్పుట్ కాస్ట్. దీనివల్ల ఏమవుతుంది, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రైస్ పెరిగిపోతుంది. ఇప్పుడు స్టీల్ మీద ఆధారపడే ఇంకా చాలా ఇండస్ట్రీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఉంది, కార్లో చాలా ఐటమ్స్కి స్టీల్ అవసరం. స్టీల్గానే వాడేవి కొన్ని ఉంటాయి, కానీ స్టీల్ మీదే ఆధారపడే ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, ఇల్లులు ఉన్నాయి, హౌసింగ్ ఉంది, అది కూడా స్టీల్ పైన ఆధారపడుతుంది. మరి స్టీల్ కాస్ట్లు పెరిగిపోయినప్పుడు హౌసింగ్ కాస్ట్ పెరిగిపోతుంది, కార్ కాస్ట్ పెరిగిపోతుంది, స్టీల్తో తయారు చేసే రకరకాల వస్తువుల యొక్క ధరలన్నీ కూడా పెరిగిపోతాయి. ఈ పెరిగిపోవడం వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది మనకు వచ్చిన పాజిటివ్ ఇంపాక్ట్ కంటే చాలా పెద్దది అని గతంలో ప్రూవ్ అయ్యింది అని చెప్తున్నారు. 0.6% లాసెస్ జాబ్స్ పోయాయి, 75,000 తక్కువ జాబ్స్ వచ్చాయి. ఇంత టారిఫ్లు లేకుండా ఉండేదానికంటే 75,000 తక్కువ జాబ్స్ ఉన్నాయని చెప్తున్నారు. సిమిలర్లీ a 2019 report from the Congressional Budget Office CBO, an update to the Budget and Economic Outlook 2019 to 29 projected that trade barriers would reduce US economic output. So 2019 report from Congressional Budget Office CBO వాళ్ళ నుంచి వచ్చిన ఈ రిపోర్ట్ ఏంటది, an update to the Budget and Economic Outlook. సో ఈ రిపోర్ట్ ఏం ప్రొజెక్ట్ చేసింది, దట్ ట్రేడ్ బ్యారియర్స్ వుడ్ రెడ్యూస్ యుఎస్ ఎకనామిక్ అవుట్పుట్. ట్రేడ్ బ్యారియర్స్ యుఎస్ ఎకనామిక్ అవుట్పుట్ని రెడ్యూస్ చేస్తాయి. ఓకే, ట్రేడ్ బ్యారియర్స్ యుఎస్ ఎకనామిక్ అవుట్పుట్ని రెడ్యూస్ చేస్తాయని చెప్పి ఈ రిపోర్ట్ అనేది ప్రొజెక్ట్ చేసింది. బ్యారియర్స్ అంటే ఏంటమ్మా, అడ్డంకులు. ట్రేడ్ అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్. ఏవి బ్యారియర్స్, టారిఫ్లు. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి టారిఫ్లు ఎందుకు అడ్డంకులు అవుతాయి, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పైన సుంకాలు వేయడం వల్ల దే లూజ్ దేర్ అట్రాక్టివ్నెస్, వాటి ప్రైస్ పెరిగిపోతూ ఉంటుంది, దానివల్ల ఒక అడ్డంకిగా మారుతుంది. వీటి వల్ల యుఎస్ ఎకనామిక్ అవుట్పుట్ తగ్గిపోతుంది, యుఎస్ ఎకనామిక్ అవుట్పుట్ తగ్గిపోతుందని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు. బై 2020 కల్లా ద సిబిఓ ఎస్టిమేటెడ్ ఏ 0.3% డిక్లైన్ ఇన్ రియల్ జీడిపి అండ్ $580 రిడక్షన్ ఇన్ యావరేజ్ రియల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్. బై 2020 కల్లా ద సిబిఓ అంటే కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ ఏం ఎస్టిమేట్ చేసింది, 0.3% డిక్లైన్ ఇన్ రియల్ జీడిపి. రియల్ జీడిపిలో 0.3% డిక్లైన్ ఉంటుందని, అండ్ $580 రిడక్షన్ ఇన్ యావరేజ్ రియల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్. యావరేజ్ రియల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్లో మనకి $580 రిడక్షన్ ఉంటుందని చెప్పి వాళ్ళు ఎస్టిమేట్ చేయడం జరిగింది ఈ ట్రంప్ తీసుకొచ్చిన ఈ యాక్టివిటీస్ వల్ల. ద 25% టారిఫ్ ఆన్ ఐరన్ అండ్ స్టీల్ ఇంపోర్ట్స్ బై మిస్టర్ ట్రంప్ ఇన్ హిస్ సెకండ్ టర్మ్ మిర్రర్స్ ఎ సిమిలర్ పాలసీ ఫ్రమ్ ద మార్చ్ 2018. మార్చ్ 2018లో ట్రంప్ ఏ పని అయితే చేశారో అదే పని ఇప్పుడు కూడా చేస్తున్నారు. 25% టారిఫ్ ఐరన్ మరియు స్టీల్ ఇంపోర్ట్స్ పైన ట్రంప్ విధించడం అనేది జరుగుతుంది. అప్పుడు ఏదైతే చేశారో ఇప్పుడు కూడా మళ్ళీ అదే పని చేస్తున్నారు. మిర్రర్స్ అంటే సేమ్ అలాగే నడుస్తుంది అని అర్థం. ఇన్ హిస్ ఫస్ట్ టర్మ్ కెనడా, మెక్సికో అండ్ యూరోపియన్ యూనియన్ వర్ ఇనీషియల్లీ ఎగ్జంప్టెడ్ అంటిల్ జూన్ 2018. లాస్ట్ టైం ఏం చేశారు, కెనడా, మెక్సికో, యూరోపియన్ యూనియన్ పైన 2018 జూన్ వరకు ఎగ్జంప్షన్స్ అంటే వాళ్ళకైనా వేయలేదు టారిఫ్లు. ఆఫ్టర్ విచ్ రిటాలియేటరీ టారిఫ్స్ ఫాలోడ్ అంటిల్ ఏ ట్రూస్ వాజ్ రీచ్డ్ ఇన్ మే 2019 త్రూ ఏ రివైజ్డ్ నార్త్ అమెరికన్ ట్రేడ్ అగ్రిమెంట్. ఆ తర్వాత టారిఫ్ వేశారు. టారిఫ్ అంటే మీరు మా అమెరికన్ గుడ్స్ పైన మీరు వేస్తున్నారు, మేము వేయట్లేదు, మీరు మా వల్ల బెనిఫిట్ అయిపోతున్నారు అనేది ట్రంప్ ఉద్దేశం. సో ఇప్పుడు మీరు వేస్తున్నారు కాబట్టి మేము వేస్తామని చెప్పి 2018 జూన్ వరకు ఆగారు, కానీ ఆ తర్వాత వేశారు. ఆ తర్వాత ఆ దేశాలకి వీళ్ళకి మధ్య ట్రూస్ అంటే ఒక ఒప్పందం కుదిరింది. వద్దు, మీ మీద మేము వెయ్యం, మా మీద మీరు వేయొద్దని ఎదురు తగ్గించుకున్నారు. ఎకనామిక్స్ హ్యావ్ పాయింటెడ్ టు దీస్ టారిఫ్స్ విచ్ కంటిన్యూ టు ఎ లార్జ్ ఎక్స్టెంట్ అండర్ ద బైడెన్ అడ్మినిస్ట్రేషన్. సో ఎకనామిస్ట్లు ఏమంటున్నారు, ఆ టైంలో ట్రంప్ తీసుకొచ్చిన ఈ టారిఫ్స్నే ట్రంప్ తీసుకొచ్చిన ఈ టారిఫ్స్ గురించే ఆ టైంలో ట్రంప్ తీసుకొచ్చిన ఈ టారిఫ్స్ గురించి ఎకనామిస్టులు చెప్తున్నారు. విచ్ కంటిన్యూ టు ఎ లార్జ్ ఎక్స్టెంట్ అండర్ ది బైడెన్ అడ్మినిస్ట్రేషన్. బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో కూడా కంటిన్యూ అయ్యాయి. బీయింగ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ దట్ కాంట్రిబ్యూటెడ్ టు హై ఇన్ఫ్లేషన్ ఇన్ రీసెంట్ ఇయర్స్. ఇవన్నీ కూడా దేనికి కారణమయ్యాయి, ఇప్పుడు హై ఇన్ఫ్లేషన్కి ఇవే కారణమయ్యాయి. అంటే అప్పుడు తీసుకొచ్చిన ఇలాంటి పాలసీసే, అప్పుడు తీసుకొచ్చిన ఎటువంటి పాలసీస్ అమ్మా, ఈ టారిఫ్ పాలసీస్. ఇలాంటి టారిఫ్ పాలసీల వల్లే మనకి ఇన్ఫ్లేషన్ బాగా ఎక్కువ అవుతుంది. ఇన్ఫ్లేషన్ ఎక్కువ అవ్వడానికి ఇవే కాంట్రిబ్యూట్ చేస్తున్న ఫ్యాక్టర్స్గా చెప్పడం అనేది జరిగింది. ఇన్ 2023 చైనా డామినేటెడ్ గ్లోబల్ స్టీల్ ప్రొడక్షన్ విత్ 1019 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం. 2023లో
చైనా గ్లోబల్ స్టీల్ ప్రొడక్షన్ని డామినేట్ చేసింది. ఎంత? 1019 మిలియన్ మెట్రిక్ టన్స్ పెర్ యానం వాళ్ళ ఉత్పత్తి, అకౌంటింగ్ ఫర్ 54% ఆఫ్ గ్లోబల్ అవుట్పుట్. గ్లోబల్ అవుట్పుట్లో 54% చైనా నుంచే వచ్చిందని మనం చెప్పొచ్చు. ఫాలోడ్ బై ఇండియా 140.8 మిలియన్ మెట్రిక్ టన్స్ పెర్ యానం అండ్ ద యుఎస్ 81.4 మిలియన్ మెట్రిక్ టన్స్ పెర్ యానం. డిస్పైట్ ఇట్స్ డొమెస్టిక్ ప్రొడక్షన్ ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ అమెరికాలో డొమెస్టిక్ ప్రొడక్షన్ ఉన్నప్పటికీ ద యుఎస్ రిలైస్ హెవీలీ ఆన్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ కెనడా, మెక్సికో అండ్ బ్రెజిల్. యుఎస్ కెనడా, మెక్సికో, బ్రెజిల్ మీద ఆధారపడుతుంది స్టీల్ ఇంపోర్ట్స్ కోసం. స్టీల్ ఈజ్ ఎ క్రిటికల్ మెటీరియల్ అక్రాస్ ఇండస్ట్రీస్. స్టీల్ అనేది ఒక స్టీల్ ఇండస్ట్రీ అనే కాదు, అక్రాస్ ఇండస్ట్రీస్, చాలా ఇండస్ట్రీస్కి స్టీల్ అనేది అవసరం, ఇంక్లూడింగ్ ఆటోమోటివ్, కన్స్ట్రక్షన్, అప్లయన్సెస్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్. ఇలాంటి డిఫరెంట్ ఇండస్ట్రీస్లో స్టీల్ అనేది చాలా క్రిటికల్ మెటీరియల్. వైల్ ద అమెరికన్ స్టీల్ ఇండస్ట్రీ హ్యాస్ వెల్కమ్డ్ ద న్యూ టారిఫ్స్, ఇంపోర్ట్స్ ఆర్ అన్లైక్లీ టు డిక్రీజ్ ఇమీడియట్లీ. అయితే అమెరికన్ స్టీల్ ఇండస్ట్రీ ఈ కొత్త టారిఫ్స్ని ఏం చేసింది? వెల్కమ్ చేసింది, ఆహ్వానించింది. అయితే ఇంపోర్ట్స్ ఆర్ అన్లైక్లీ టు డిక్రీజ్ ఇమీడియట్లీ. ఇంపోర్ట్స్ ఇమీడియట్గా తగ్గుతాయా? దే ఆర్ అన్లైక్లీ టు డిక్రీజ్. ఇమీడియట్గా తగ్గే అవకాశం లేదు. యాజ్ ఏ గ్లోబల్ సర్ప్లస్ డ్రివెన్ బై చైనా కీప్స్ ప్రైసెస్ కాంపిటేటివ్. ఎందువల్ల అంటే ఇంపోర్ట్స్ ఎందుకు తగ్గవంటే గ్లోబల్ లెవెల్లో సర్ప్లస్ ఉంది, ఎందుకంటే చైనా చాలా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఇంటర్నేషనల్లో స్టీల్ ప్రైసెస్ అనేవి కాంపిటేటివ్గానే ఉన్నాయి. సో కాబట్టి టారిఫ్ వేసినప్పటికీ కూడా ఇంపోర్ట్స్ కాంపిటేటివ్గానే ఉంటాయి అనేది చెప్తున్నారు. ఈవెన్ ఎ స్లైట్ ఇంక్రీజ్ ఇన్ స్టీల్ ప్రైసెస్ కుడ్ రిపుల్ అక్రాస్ ది ఎకానమీ. ఒకవేళ నిజంగా స్టీల్ ప్రైసెస్ పెరిగితే, మరి పెరుగుతాయిగా ఇప్పుడు, దానివల్ల ఏమవుతుంది? ఇట్ క్రియేట్స్ అ రిపుల్ ఎఫెక్ట్. అది అక్రాస్ ఎకానమీ, ఒక్క స్టీల్ ఇండస్ట్రీ కాదు, స్టీల్ మీద ఆధారపడే వేరే ఇండస్ట్రీస్ అన్నిటిని కూడా అది ఎఫెక్ట్ చేస్తుంది, అది కంప్లీట్గా ఎఫెక్ట్ చేస్తుంది అని అర్థం. రైజింగ్ కాస్ట్ ఫర్ కన్జ్యూమర్స్ స్ట్రగ్లింగ్ విత్ ఎఫోర్డబిలిటీ. ఇది కన్జ్యూమర్స్కి కాస్ట్ని పెంచుతుంది, ఎఫోర్డబిలిటీతో స్ట్రగుల్, ఆల్రెడీ ఎఫోర్డబుల్ కాదు, ఇన్ఫ్లేషన్తో స్ట్రగుల్ అవుతున్న కన్జ్యూమర్స్ అందరికీ అడిషనల్గా ఇబ్బంది పెడుతుంది. ఇంకా ఇఫ్ హిస్టరీ ఈజ్ ఎనీ ఇండికేషన్, గతం అనేది మనం క్లియర్గా ఒక ఇండికేషన్గా తీసుకోగలిగితే, మిస్టర్ ట్రంప్స్ టారిఫ్స్ మే బి ద స్టార్ట్ ఆఫ్ అనదర్ రౌండ్ ఆఫ్ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ ఎకనామిక్ డ్యామేజ్ ఫర్ అన్ ఆల్రెడీ స్ట్రెయిన్డ్ యూఎస్ ఎకానమీ, ఆల్బీట్ స్టిల్ ద వరల్డ్స్ లార్జెస్ట్. ప్రపంచంకి ఇప్పటికీ అన్నిటికంటే లార్జెస్ట్ ఏదంటే అమెరికన్ ఎకానమీ అయినప్పటికీ కూడా గతాన్ని మనం ఏదైనా ఇండికేషన్గా తీసుకుంటే, ఎందుకంటే 2000 లాస్ట్ టైము ట్రంప్ చేసిన పనుల వల్ల అమెరికన్ ఎకానమీ దెబ్బతినింది. ఇప్పుడు కూడా అమెరికన్ ఎకానమీ పైన ఒక సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ డ్యామేజ్, అంటే వాళ్ళంతా వాళ్ళే, బయట ప్రపంచం ఏది మనకి నాశనం చేయక్కర్లా, మన మీద మనమే ఒక భస్మాసుర హస్తం పెట్టుకొని నాశనం చేసుకునేటట్టు సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ డామేజ్ ఈసారి కూడా జరిగేలా కనిపిస్తోంది. ఆల్రెడీ స్ట్రెయిన్ అయిపోయిన యూఎస్ ఎకానమీ పైన, ఆల్రెడీ స్ట్రెయిన్ అయితే స్ట్రగుల్ అవుతున్న యూఎస్ ఎకానమీ పైన ఇది అడిషనల్ డ్యామేజ్గా వచ్చే అవకాశం ఉందని మనకి ఆర్టికల్ ద్వారా తెలుస్తోంది. సో ఈ ఆర్టికల్లో టోన్ ఆఫ్ ది ఆథర్ ఏంటి? ఆథర్ యొక్క టోన్ ఆప్టిమిస్టిక్గా ఉందా? నో, ఇట్ ఈస్ నాట్ ఆప్టిమిస్టిక్, నెగిటివ్గా ఉంది, కంప్లీట్గా క్రిటికల్గా, అనలిటికల్గా ట్రంప్ యొక్క పాలసీలని విమర్శిస్తూ ఆథర్ యొక్క టోన్ సాగింది, మనం క్లియర్గా చూసాం. అలాగే ఆర్టికల్ యొక్క మెయిన్ ఐడియా ఏంటి? హౌ విల్ యూ ఐడెంటిఫై మెయిన్ ఐడియాని ఎలా ఐడెంటిఫై చేస్తాం? మనం ఏ థీమ్ అయితే రిపీటెడ్గా ఉంటుందో, దేని గురించి అయితే పదే పదిగా చెప్తారో అది మనకి మెయిన్ ఐడియా. అలాగే ఆర్టికల్ స్టార్టింగ్ మరియు ఎండింగ్లో మనకి మెయిన్ ఐడియా గురించి ఇండికేషన్ అనేది లభిస్తుంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ట్రంప్ యొక్క ట్రేడ్ పాలసీస్, వాటి వల్ల వస్తున్న ఇంపాక్ట్ ఏంటి, ఇలాంటివే కదా మన మెయిన్ ఐడియాలోకి వస్తాయి. చూద్దాం ఒకసారి. ద యూఎస్ ఎకానమీ హ్యాస్ రిమైన్డ్ అన్ఎఫెక్టెడ్ బై టారిఫ్స్ వల్ల అసలు ఎటువంటి ఇంపాక్ట్ లేదు, అది మెయిన్ ఐడియానా? నో. టారిఫ్స్ ఇంపోజ్డ్ బై ట్రంప్ హ్యావ్ హిస్టారికల్లీ లెడ్ టు ఎకనామిక్ హార్మ్. దానివల్ల హిస్టారికల్గా కూడా మనం గమనించినా సరే ఎకనామిక్ హార్మ్కి ఇది దారి తీసిందని చెప్పారు. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్? ప్యాసేజ్లో చెప్పిన దాని ప్రకారం మనం ఏం చెప్పొచ్చు, ఏమి ఇన్ఫర్ చేయొచ్చు? యూఎస్ ఎకానమీ రెసిలియంట్ అని చెప్పారా? ఏ టారిఫ్ పాలసీలైనా తట్టుకోగలుగుతుందని చెప్పారా? నో. అమెరికన్ స్టీల్ ఇండస్ట్రీ ఈజ్ కంప్లీట్లీ సెల్ఫ్ సఫిషియెంట్. అమెరికన్ స్టీల్ ఇండస్ట్రీ ఎవరి మీద ఆధారపడదో, వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళే చేసుకుంటారని చెప్పారా? నో. రిటాలియేటరీ టారిఫ్స్ ఆఫెన్ న్యూట్రలైజ్ ద ఇంటెండెడ్ బెనిఫిట్స్ ఆఫ్ ట్రేడ్ రెస్ట్రిక్షన్స్. ఎక్సలెంట్. ట్రేడ్ రెస్ట్రిక్షన్స్ వల్ల ఏ బెనిఫిట్స్ అయితే ఉంటాయో, ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయని మనం అనుకుంటున్నారో వాటి వల్ల, కానీ దీనివల్ల వచ్చే నెగిటివ్, మీకు అర్థమవుతుందా? నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి వాటిని బ్యాలెన్స్ చేస్తాయి. సో నువ్వు ఎంతైతే మంచి జరుగుతుంది అనుకుంటావో ఆ మంచిని చెడు బ్యాలెన్స్ చేస్తుంది, లేకపోతే ఇన్ఫ్యాక్ట్ చెడు అవుట్వే చేస్తుందని కూడా చెప్పారు.
మంచి కన్నా చెడు ఎక్కువ ఉంటుందని ఆర్టికల్లో చెప్పారు. మరి ఎక్కువ ఉంటుందనే పదం ఇక్కడ రాయలేదు. అవుట్వే అని చెప్పాలి, అది లేదు, కానీ న్యూట్రలైజ్ అనే పదం వాడారు. విచ్ అజంప్షన్ అండర్లైస్ ఆదర్స్ ఆర్గ్యుమెంట్ అగెన్స్ట్ ది టారిఫ్స్? ఇది మీరు ఆన్సర్ చేయండి అమ్మా. ఐ విల్ వెయిట్. ట్రేడ్ ప్రొటెక్షనిజం ఈజ్ ఆల్వేస్ హార్మ్ఫుల్ టు ఎన్ ఎకానమీ. ఆల్వేస్ అని ఎప్పుడైనా కనిపిస్తే మోస్ట్ లైక్లీ ద ఆన్సర్ ఈజ్ నో. ట్రేడ్ ప్రొటెక్షనిజం వల్ల చెడు జరుగుతుందని చెప్పాడు, కానీ ప్రతిసారి చెడు జరుగుతుందని మనం చెప్పలేం. సో ఆన్సర్ ఈజ్ నాట్ ఏ. గ్లోబల్ ట్రేడ్ ఆపరేట్స్ వితౌట్ పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్. అసలు దీని గురించి డిస్కషనే జరగలేదు. గ్లోబల్ ట్రేడ్ పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ జరుగుతుంది, లేకుండా జరుగుతుందని అసలు డిస్కషన్ లేదు. ఎకనామిక్ పాలసీ షుడ్ ప్రయారిటైజ్ షార్ట్ టర్మ్ జాబ్ క్రియేషన్ ఓవర్ లాంగ్ టర్మ్ స్టెబిలిటీ. లాంగ్ టర్మ్ స్టెబిలిటీకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలా, షార్ట్ టర్మ్ జాబ్ క్రియేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా? చెప్పండి, దేనికి ప్రయారిటీస్ ఇవ్వాలి? లాంగ్ టర్మ్ స్టెబిలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, షార్ట్ టర్మ్కి కాదు. ఇంక్రీజ్ కాస్ట్ డ్యూ టు టారిఫ్స్ విల్ నెగిటివ్లీ ఇంపాక్ట్ మల్టిపుల్ ఇండస్ట్రీస్. ఎస్, టారిఫ్ వల్ల పెరుగుతున్న కాస్ట్లు మల్టిపుల్ ఇండస్ట్రీస్ని ఎఫెక్ట్ చేస్తాయి. పర్ఫెక్ట్ ఆన్సర్. ట్రై దిస్. అకార్డింగ్ టు ద passage, which of the following was a consequence of 2018 స్టీల్ టారిఫ్? దానివల్ల ఏంటి కాన్సిక్వెన్స్? ఏ రిడక్షన్ ఇన్ యుఎస్ జీడిపి అండ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్. ఇది క్లియర్గా చెప్పారు. స్ట్రైట్ ఫార్వర్డ్ ఫ్యాక్చువల్ క్వశ్చన్. ట్రై దిస్. ఆన్సర్ ఇస్ 2. టు హైలైట్ ది గ్లోబల్ డామినెన్స్ ఆఫ్ చైనా ఇన్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్. చైనా ఎంత డామినెంట్గా ఉంది అని చెప్పడానికి. ఎందుకంటే 50% పైన చైనా ప్రొడ్యూస్ చేస్తుంది. స్వీపింగ్ అనే పదానికి మీనింగ్ ఏంటి? ప్రవీణా తెలీదమ్మా నాకు. వస్తాయి దగ్గరలో, టెన్షన్ పడొద్దు. ఆన్సర్ ఈజ్ బి. ఎక్స్టెన్సివ్ అండ్ ఎఫెక్టింగ్ మెనీ థింగ్స్. బాగా రాసావా ఎగ్జాము? ఆర్ యూ ఎక్స్పెక్టింగ్? రిటాలియేటరీ అంటే రిప్రైజల్ డ్రివెన్, అంటే మనకి ప్రతీకారంతో కూడిన అనే మీనింగ్ వస్తుంది. రిపుల్ ఎఫెక్ట్ ఒకటి ఇంకొక దానికి దారితీయడం. ఏ సిరీస్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ స్ప్రెడింగ్ అవుట్వర్డ్. ఇక్కడ మొదలైంది, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఇలా ఇలా ఇలా, అది రిపుల్ ఎఫెక్ట్. అలాగే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ మీ డైరెక్ట్లీ. సో 1-on-1 మెంటర్షిప్, ఎవరికైనా సరే పర్సనల్ గైడెన్స్ కావాలి యూపీఎస్సీ ప్రిపరేషన్లో, ప్రతి స్టెప్లో మీకు చేదోడు వాదోడుగా ఉండాలి అనుకుంటే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది. ఇది మీరు యూపీఎస్సీ క్రాక్ చేసేంత వరకు కూడా మీకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో ఇది స్వయంగా నేనే ప్రొవైడ్ చేస్తాను. ద ఫీ ఫర్ దిస్ ఈజ్ 10,000 rupees. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ.